ఉదయం నుంచే మా జర్నీ స్టార్ట్ అయింది. నేను రవణయ్య ఘాటీ సెంటర్ దగ్గర బస్సు కోసం వెయిట్ చేస్తూ ఒక చిన్న ఎగ్జైట్మెంట్, ఒక చిన్న బాధ్యత. సరే, మండపేట చేరుకున్నాక మా హ్యాపీ ఫ్రెండ్స్ ఒక్కొక్కరు అదేనండి బైక్స్ మీద వచ్చిన వెంటనే ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకొని టీలు టిఫిన్లు అందజేశారు. కానీ అసలు పని అప్పుడే స్టార్ట్ అయింది. బ్యానర్స్ ఇంకా కట్టలేదు. ఏ ప్లేస్లో ఎలా కట్టాలనేది మేము ప్లాన్ చేసుకొని ప్రతి చోట సెట్ చేస్తూ మా టీం వర్క్ మొదలైంది. ఆ తర్వాత కళ్యాణ మండపం వెతుక్కుంటూ చివరిగా కనిపించిన దృశ్యాన్ని చూస్తూ అమ్మయ్యా ఇదే మన కళ్యాణ మండపం అనుకున్నాం. ఫ్లెక్స్ కూడా సెట్ చేయలేదు. మీరు సెట్ చేయాలి అన్న ఒక్క మాటతో మాకు తెలియకపోయినా మా శక్తి మేర ప్రయత్నించి ఆ ఫ్లెక్స్ను సక్సెస్ఫుల్గా పూర్తి చేసాం. ఆ క్షణం మాలో ఒక కొత్త కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే మేము కూడా ఫ్లెక్స్లో ఇలా అంటించవచ్చు అన్న ధీమా వచ్చిందనమాట. అందరూ నవ్వుకున్నాం. ఓకే, మధ్యలో గొల్లయ్య గారి అమ్మాయి వివాహానికి వెళ్ళి అక్కడ భోజనం చేసి ఆ పల్లెటూరు వాతావరణం, చెట్లు, పొలాలు మనసుకు హాయిగా అనిపించాయి. అప్పుడే మాస్టర్ గారి నుంచి కాల్ వచ్చింది. పెళ్ళికొడుకు వస్తున్నారు, త్వరగా రండి అన్నారు. మేము వెంటనే బయలుదేరి మండపం దగ్గరికి చేరుకొని కారు డెకరేషన్ పూర్తి చేసి ఒక ఊపిరి పీల్చుకున్నాం. అమ్మయ్యా, పెళ్లి కొడుకు గారిని రిసీవ్ చేసేందుకు మేమంతా ముందుగా రెడీ అయ్యి నిలబడి ఉన్నాం. అక్కడ సరదాగా నవ్వులు, ఏదో ఒకటి మాట్లాడండి అయ్యా అనేసరికి అలా ఒకటి ఏది నచ్చినట్టుగా, ఎవరికి నచ్చినట్లుగా వారు మాట్లాడడం జరిగింది. అమ్మాయి పెళ్ళి మండపేటలో. నమస్తే అండి. ఈరోజు మా యాపీ గ్రూప్లో సభ్యుడు అయిన మా మాస్టర్ గారు అసలే నేను తలుగుని పెడుతున్నా. మాస్టర్ గారు అమ్మాయి పెళ్ళికి మండపేట వచ్చి ఉన్నాము. అది ఇక్కడ మన పెళ్ళికొడుకు వాళ్ళు వస్తున్నారు. వచ్చినందుకు మీరు రిసీవ్ చేసుకోవడానికి మా మాస్టర్ గారితో పాటు మీ అందరం ఉన్నాం.
గట్టిగా. మాస్టర్ గారితో పాటు మీ అందరం ఇక్కడే కళ్యాణ మండపం దగ్గర ఉన్నాం. ఇదిగో చూడండి వస్తున్నారు. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే మా మాస్టర్ గారు అమ్మాయి, మండపేట మాస్టర్ గారు అమ్మాయి గారు మ్యారేజ్ ఈరోజు. అందువల్ల పెళ్లి కొడుకు గారు చూడండి ఆ కారులో వస్తున్నారు. అవి కూడా చూపించండి. ఎంతో ఘనంగా తాళ మేళాలతోటి ఆహ్వానం పలుకుతూ అందరినీ వన్ బై వన్ కారు అలాగా స్లో మోషన్లో వస్తుంది. చూడండి. ఈ లుక్లో పెళ్ళికొడుకు గారి కార్లు అలా వస్తున్నాయి. ఆ దృశ్యాన్ని చూస్తూ ఎంతో సంతోషం వేస్తుంది. ఫోటోగ్రాఫర్లు రెడీగా ఉన్నారు. కారు దగ్గరికి వచ్చేసరికి ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా పెళ్ళికొడుకు గారిని కొంచెం ఇబ్బంది పెట్టడమే జరిగింది. కరెంటాల్లో ఆరతితో స్వాగతం పలుకుతున్నారు. రెడీగా ఉన్నారు. దగ్గరికి వచ్చి పెళ్ళికొడుకు గారికి ఆరతి ఇచ్చి లోపలికి ఆహ్వానించడం జరిగింది. ఆ తర్వాత మాస్టర్ గారు ఒక్కొక్కరిని పనుల్లో ఎవరికి ఏ పని నచ్చినట్టుగా మీరు చేయండి, కానీ వచ్చిన వారందరూ సంతోషంగా ఉండాలి, సంతోషంగా భోంచేసి వెళ్ళాలి అన్న ఒక మాట నా మనసుని చాలా ఆనందపరిచింది. శ్రీకన్య కళ్యాణం గొల్లపంత రోడ్లో చాలా బాగుందండి. కళ్యాణం అయితే మెట్లు చాలా బాగున్నాయి. అక్కడ చాలా సౌకర్యంగా చాలా బాగుందండి. దోశ ఇంకా బాగుంది. నేను జ్యూస్ దగ్గరే సెట్ అయిపోయాను. రవితేజ గారు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ అందరినీ తీసుకొస్తూ కారులో తీసుకువెళ్తూ ఆ పనిలో బిజీ అయిపోయారు. తర్వాత వీరబాబు గారు మొత్తం ఆర్గనైజ్. ఒక విధంగా చెప్పాలంటే అన్నపూర్ణమ్మ గారు, వీరబాబు గారు, రవితేజ ఈ ముగ్గురు కూడా చాలా హ్యాపీగా ఫోన్ కాల్స్ని రిసీవ్ చేసుకుంటూ వారు ఎక్కడున్నారు ఏంటని తెలుసుకుంటూ అక్కడి నుంచి వారిని మండపానికి తీసుకొస్తూ వారిని సంతోషపరచడంలో వారు ముగ్గురు కూడా ఇప్పుడు కూడా ముందే ఉన్నారు. నెక్స్ట్ శ్రీనని అయితే మండపంలోనే ఎవరికి ఏం కావాలి, ఏంటి, ఎక్కడ ఏ లోటుపాట్లు ఉన్నాయి అన్నీ కూడా దగ్గరుండి చూసుకున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరిస్తూ వారిని సంతోషపరుస్తూ ఆ రోజు మరింత ప్రత్యేకంగా మార్చేశారు. అందరి హృదయాల్లో ఆనందం. మొత్తానికి హ్యాపీ ఫ్రెండ్స్ టీము వచ్చిన ప్రతి ఒక్కరిని ఆనందంలో
ముంచెత్తించింది. భోజనాలు అద్భుతం, టిఫిన్స్ సూపర్, అరేంజ్మెంట్స్ టాప్ లెవెల్లో ఉన్నాయి. ఎవరికి ఏ లోటు లేకుండా అందరూ సంతోషంగా ఆనందంగా ఇళ్లకు చేరుకున్నారు. సో మాస్టర్ గారు, మీరు మాకు ఇచ్చిన బాధ్యతను మనస్ఫూర్తిగా 100% సక్సెస్ చేశామని మేము భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇటువంటివి మరిన్ని మాకు అప్పగించాలని, మీ కుటుంబంలో ఇటువంటి ఫంక్షన్లు ఎన్నో జరుపుకోవాలని, వచ్చి మేము మనస్ఫూర్తిగా భోంచేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. మాస్టర్ గారు అమ్మాయి పెళ్ళికి వచ్చామండి. ఇదిగో శ్రీకన్య కళ్యాణం గొల్లపంత రోడ్లో చాలా బాగుందండి. వీడియో మీ మనసును కొంచెమైనా తాకితే, మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక చిన్న సపోర్ట్గా లైక్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు మరింతమందికి చేరాలంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి ప్రతిరోజు కొత్త వీడియోలు మిస్ కాకుండా ఇప్పుడే కేవీ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇది కేవీ టాక్స్, మన మాట, మన భావం, మన జీవితం.